బడ్జెట్ త్వరలో రాబోతోంది మరికొద్ది రోజుల్లో. నేను ఇప్పటికే ఈ బడ్జెట్ ఎలా ఉండాలి అనే విషయంలో కొన్ని వీడియోలు చేస్తూ వచ్చాను. మిడిల్ క్లాస్కు ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీ ఇవ్వాలి అనే విషయంలో 2 వీడియోలు చేశాను. వై మిడిల్ క్లాస్ డిజర్వ్స్ అన్ ఐటీ ట్యాక్స్ కట్ అని, అలాగే హూ ఆర్ పేయింగ్ ట్యాక్సెస్ మోర్ అని. అంటే కార్పొరేట్స్ కన్నా కూడా ఇండివిజువల్ మిడిల్ క్లాస్ ఎక్కువ ట్యాక్సెస్ పే చేస్తున్నారని. సో బడ్జెట్ వచ్చేదాకా ఇలా కొన్ని వీడియోస్ మీ ముందు పెడతాను, సో దట్ విల్ గివ్ సమ్ ఫుడ్ ఫర్ థాట్ మనం బడ్జెట్ అర్థం చేసుకోవటానికి. సో ఈ బడ్జెట్ ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వస్తుంది. మొదటిసారి 10 ఏళ్ల తర్వాత బీజేపీ బలంగా దెబ్బతిన్న తర్వాత ఈ బడ్జెట్ వస్తుంది. 303 సీట్స్ నుంచి 240కి పడిపోయింది. 63 సీట్లు తగ్గినాయి. బీజేపీకి బలమున్న నార్త్ ఇండియాలో, వెస్ట్ ఇండియాలో తగ్గింది. ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం. హిందుత్వ అపీల్ ఉన్నటువంటి ప్రాంతాల్లో తగ్గింది. ఆఖరికి టెంపుల్ టౌన్స్ అయిన అయోధ్యలో, బద్రీనాథ్లో ఇటీవల బై ఎలక్షన్స్లో, లోక్సభ ఎలక్షన్లో అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది. సో వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ప్రజలు తమ రియల్ లైఫ్ ఎకనామిక్ ఇష్యూస్కు రియాక్ట్ అయ్యారు. సిఎస్డిఎస్ లోక్నీతి స్టడీ కూడా మీకు చెప్పాను. జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ ఇది ఒక ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది. అందువల్ల ఈ బడ్జెట్ ట్యాకిల్ చేయాల్సిన 2 ప్రధానమైన సమస్యలు జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్. ముఖ్యంగా జాబ్స్, ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతున్నది ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సరిగా లేక. అంటే వ్యక్తులుగా చేసే వినిమయం, మనం కొనే గూడ్స్ సర్వీసెస్ పైన ఇండివిజువల్స్ స్పెండ్ చేయడం తగ్గింది. సో ఈ స్పెండ్ చేస్తున్న కొద్ది కూడా డెట్ డ్రివెన్ కన్జంప్షన్. మోతీలాల్ ఆస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిపోర్ట్ ఫర్ ది క్వార్టర్ ఎండింగ్ డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికి ఇచ్చిన నివేదిక ప్రకారం హౌస్ హోల్డ్ డెట్ అనేది 40% ఆఫ్ జీడిపికి పెరిగింది. అంటే ప్రజలు తమ సేవింగ్స్ కొరకు అప్పులు చేయడం లేదు, ఇల్లు కట్టుకోవటానికో దానికో. ప్రజలు తమ డైలీ కన్జంప్షన్ కొరకు కూడా అప్పులు చేయడం పెరిగింది. సో సేవింగ్స్ నుంచి మనీ విత్డ్రా చేసుకొని కన్జంప్షన్ చేయడం పెరిగింది. దీనికి కారణం ఏంటంటే జాబ్స్, ఎంప్లాయ్మెంట్ సరిగా లేకపోవడం. ఇక ఎకనామిక్ గ్రోత్ డ్రైవ్ చేస్తున్న మరోవైపు లగ్జరీ కన్జంప్షన్. మీకు హై ఎండ్ అపార్ట్మెంట్ సేల్స్ పెరుగుతున్నాయి, విల్లాస్ సేల్స్ పెరుగుతున్నాయి, హై ఎండ్ కార్ల సేల్స్ పెరుగుతున్నాయి. అందువల్ల భారతదేశ ఆర్థిక వృద్ధిని ఇవాళ 7%, 6%, 8% అని మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇది దేశ ప్రజలందరి భాగస్వామ్యంతో జరుగుతున్న గ్రోత్ కాదు. ఈ గ్రోత్కున్న క్యారెక్టర్ ఏంటంటే, ఒకటి లగ్జరీ కన్జంప్షన్ డ్రైవ్ చేస్తుంది, రెండవది డెట్ డ్రివెన్ కన్జంప్షన్, సేవింగ్స్ నుంచి కట్ చేసి మనీ విత్డ్రా చేసి కన్జంప్షన్. ఈ 2 రకాల కన్జంప్షన్లు అంటే ప్రజలు అనివార్యంగా కొనాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ అప్పన్న చేసుకుంటున్నారు, లేదంటే తమ సేవింగ్స్కి వెళ్ళి డబ్బులు తీసైనా కొంటున్నారు. ఇక విలాసవంతమైన ధనికుల వస్తు వినిమయం ఎలాగూ ఉంటుంది. సో ఈ 2 ట్రెండ్స్ వల్ల ఎకనామిక్ గ్రోత్ ఈ మేరకు కూడా మన ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్గా ఉన్నాయి. కానీ ఇది సస్టైనబుల్ కాదు ఈ మోడల్ ఆఫ్ గ్రోత్. అందువల్ల జాబ్స్ను క్రియేట్ చేసి ప్రజల చేతుల్లో ఆదాయాలు పెట్టి, ప్రజలకు ఉపాధి అంటే ఆదాయంతో కన్జంప్షన్ బూమ్ ద్వారా ఎకానమీ పెరగాలి. అందువల్ల ఈ బడ్జెట్ జాబ్స్ పైన కేంద్రీకరించాలి. జాబ్స్ అంటే ఏ రకమైన జాబ్స్? మీరు లేటెస్ట్గా గవర్నమెంట్ డేటా ఏం చెప్పింది? జాబ్స్ కూడా బాగా కల్పించామని. కానీ కల్పించాల్సిన జాబ్స్ అవి కావు. జాబ్స్ అంటే ఇప్పుడు మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. అంటే వాళ్ళ పొలంలో వాళ్ళు పని చేసుకోవడము, ఇలా వాళ్ళు ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవడం, టీ కొట్టు పెట్టుకోవడమో, లేదా ఏదైనా అమ్ముకొని బతకడమో, ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇది పెరిగింది. లేదా ఇన్ఫార్మల్ అండ్ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్, అంటే ఈ ఎంప్లాయ్మెంట్ కన్స్ట్రక్షన్, ట్రేడ్లో ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అంటే ఇవన్నీ కూడా డ్యూరబుల్ ఎంప్లాయ్మెంట్ కాదు, లో ప్రొడక్టివిటీ అండ్ లో వేజెస్తో కూడుకున్న ఎంప్లాయ్మెంట్. సో డ్యూరబుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది. సో డ్యూరబుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలి అంటే ఏం చేయాలి? ఈ బడ్జెట్ ఏం చేయాలి? ఈ బడ్జెట్ చేయాల్సిన మొట్టమొదటి పని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కు ప్రియారిటీ ఇవ్వాలి. మనం ఎప్పటి నుంచో మేక్ ఇన్ ఇండియా అని నినాదాన్ని వింటున్నాం. కానీ మేక్ ఇన్ ఇండియా ఎక్కడి దాకా వచ్చింది?
మేక్ ఇన్ ఇండియా అప్పుడు యాపిల్ వాళ్ళు పెద్ద ఎత్తున మన దేశంలో ఉత్పత్తి చేస్తున్నారు, కానీ వాస్తవంగా వాళ్ళు ఫోన్లు ఉత్పత్తి చేయడం లేదు, ఫోన్లు అసెంబ్లింగ్ చేస్తున్నారు. సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలను దృష్టిలో పెట్టుకొని వేరే దేశాల్లో కాంపోనెంట్స్ అన్నీ తయారైతే వాటిని తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీ చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలంటే 2 రకాల స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే సింగపూర్, సౌత్ కొరియా, తైవాన్, చైనా, ఈవెన్ లేటెస్ట్గా వియత్నాం. ఈ దేశాలన్నీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ లిబరలైజేషన్లో చేసిన పని ఏంటంటే పెద్ద ఎత్తున లేబర్ ఇంటెన్సివ్, స్కిల్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్ చేశారు, ముఖ్యంగా లేబర్ ఇంటెన్సివ్. దానివల్ల మీకు చైనా గ్లోబల్ ఫ్యాక్టరీగా ఎమర్జ్ అయింది. మీరు ప్రపంచంలో అమెరికాకు వెళ్ళి వాల్మార్ట్లో వస్తువులు చూడండి, మేడ్ ఇన్ చైనా ఉంటాయి. సో అందువల్ల మేడ్ ఇన్ చైనా వస్తువులు ప్రపంచమంతటా మీరు హై క్వాలిటీ అయినా లో క్వాలిటీ అయినా, ఇప్పుడు మన దగ్గర మనము పూజకు వాడేటువంటి హారతి కర్పూరం కూడా చైనా నుంచి వస్తుంది. మన విగ్రహాలు, దేవుని విగ్రహాలకు కూడా చైనా నుంచి వస్తాయి. మన పిల్లలు ఆడుకునే బొమ్మలు చైనా నుంచి వస్తాయి. మన ఇంట్లో వాడే ఫర్నిచర్ చైనా నుంచి వస్తాయి. మన శాంసంగ్ ఫోన్లు కొరియా నుంచి వస్తాయి. శాంసంగ్ కంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు కొరియాస్ జీడిపి, సౌత్ కొరియా జీడిపి. ఈ మధ్య ఎక్కడ స్ట్రైక్ జరిగినప్పుడు చూశాను. సో మోర్ దెన్ 20% ఆఫ్ సౌత్ కొరియా జీడిపి శాంసంగ్ నుంచి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైందంటే వీరు గ్లోబల్ ఫ్యాక్టరీస్గా ఎమర్జ్ అయ్యారు. దానివల్ల పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు, ఇన్కమ్స్ క్రియేట్ చేశారు. మీకు ఏషియన్ ఎకనామిక్ మిరాకిల్ సాధ్యమైంది. దే ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ద వరల్డ్. ప్రపంచానికి కావాల్సిన వస్తువుల్ని, సేవల్ని ప్రొడ్యూస్ చేశారు. ఇందుకు పూర్తి భిన్నము భారతదేశం. మన మ్యానుఫ్యాక్చరింగ్ దేశ జీడిపిలో కేవలం 15%, 15% మాత్రమే. దాంతోపాటు గ్లోబల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్, ప్రపంచంలో వస్తు ఎగుమతుల్లో మన షేర్ కేవలం 2%. సో అందువల్ల ఒక్క స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే మనం లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్ను ఉత్పత్తి చేసి ప్రపంచానికి ఎగుమతి చేయాలి. అయితే అక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. ప్రపంచంలో ఇవాళ మాంద్యము పూర్తి స్థాయిలో లేకపోయినా రిసెషన్ లేకపోవచ్చు, కానీ రిసెషన్ పోలిన కండిషన్స్ ఉన్నాయి. అందువల్ల 90s చైనాకు వచ్చిన అడ్వాంటేజు ఇప్పుడు ఇండియాకు వస్తుందా, అప్పట్లాగా గ్లోబల్ మార్కెట్ ఆవురావురంటూ లేదు కదా అనే కాన్సెప్ట్ కూడా ఉంది, కాదని అనను. దాంతోపాటు ఇండియన్ ఎకానమీ, ఇండియన్ మార్కెట్కి కావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా మనం ఎక్స్పాండ్ కావాలి. ఇది జరగాలి అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ డిస్రప్షన్ చేయాలి. అంటే కేవలం పాత రోజుల్లాగా నేను లో ఎండ్ ప్రొడక్టే ప్రొడ్యూస్ చేస్తా అంటే సరిపోదు. అక్కడే సెకండ్ స్కూల్ ఆఫ్ థాట్ రఘురామ్ రాజన్ లాంటి వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు. మనం చైనా మోడల్, పాతకాలపు చైనా మోడల్ సాధ్యం కాదు. ఇప్పుడు మనం హై ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళాలి అని. ఇప్పటిదాకా మ్యానుఫ్యాక్చరింగ్ మిస్ అయ్యింది భారతదేశం. సర్వీసెస్ పైనే మనం ప్రధానంగా కేంద్రీకరించాం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మనం సృష్టించిన అద్భుతం ప్రపంచంలో మనం చూస్తున్నాం. సిలికాన్ వ్యాలీలో కూడా ఇవాళ ఇండియన్స్ ఎంతమంది ఉంటారు. మీరు సియాటల్ వెళ్ళండి, డలాస్ వెళ్ళండి, అట్లాంటా వెళ్ళండి. మీరు రోడ్డు మీద నిలబడి అప్పారావుని గట్టిగా పిలిస్తే నలుగురు వెనక్కు తిరిగి చూస్తారు, ఏంది నన్ను ఎందుకు పిలిచారని. సో సిలికాన్ వ్యాలీలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అంటారు, అంతమంది ఉన్నారు. సో పెద్ద ఎత్తున మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇలా ప్రపంచాన్ని శాసిస్తున్నారు. కారణం మనం అలాంటి సర్వీసెస్ రంగంలో బాగా మనము ముందున్నాం, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో లేము. అందువల్ల ఇక్కడ లో ఎండ్ లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకా మన దేశంలో వర్క్ ఫోర్స్ యూత్ స్టిల్ సెమీ స్కిల్డ్, అన్స్కిల్డే. నీకు పెద్ద పెద్ద యూనివర్సిటీలో పిహెచ్డీలు చేసినా వాళ్ళకి నైపుణ్యం ఉండదు, పేరుకు పిహెచ్డీలు, కానీ క్వాలిటీ మ్యాన్ పవర్ కాదు. ఇవాళ అందుకే చాలామంది చెప్తుంటారు, ఇండస్ట్రియలిస్టులేమో మాకు చాలినంత మ్యాన్ పవర్ లేరు అని బాధపడుతుంటారు, నిరుద్యోగులేమో మాకు ఉద్యోగాలు లేవంటారు. అందువల్ల దర్ ఇస్ ఎ బిగ్ షార్టేజ్ ఆఫ్ స్కిల్స్ ఆన్ వన్ సైడ్, బిగ్ షార్టేజ్ ఆఫ్ జాబ్స్ ఆన్ ద అదర్ సైడ్. ఈ రెండు ఉన్నాయి, షార్టేజ్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి, షార్టేజ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. అందువల్ల ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో మనం కంప్లీట్లీ హై అండ్ స్కిల్ ఓరియంటెడ్ మ్యాన్ పవర్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్ చేయగలమా అనేది ఒక డైలమా. కానీ రఘురామ్ రాజన్ లాంటి వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు లో ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్కి వాల్యూ లేదు, మన హై ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన కేంద్రీకరించాలి అని. సో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ ఇలాంటివి. కానీ నా అభిప్రాయం బోత్ ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్. సో మన దేశంలో ఉన్న వర్క్ ఫోర్స్ యొక్క లెవెల్ ఆఫ్ క్యాపబిలిటీని,
ప్రొడక్టివిటీని దృష్టిలో పెట్టుకున్నప్పుడు, గ్లోబల్ ఎకానమీలో వస్తున్న ట్రెండ్స్ను దృష్టిలో పెట్టుకున్నప్పుడు రెండు కావాలి. అవకాశం ఉన్న మేరకు ఇవాళ చైనా ప్లస్ అనే స్ట్రాటజీ ప్రపంచం చూస్తోంది. అంటే ఒక చైనాలోనే పైన ఆధారపడితే లాభం లేదని పాండమిక్ తర్వాత అనుభవం. వియత్నాంకి ఎక్స్పాండ్ అయ్యారు, ఇండియాకు కూడా ఎక్స్పాండ్ అవుతున్నారు. సో చైనా ప్లస్ స్ట్రాటజీని మనం ఎక్స్ప్లాయిట్ చేస్తూ వరల్డ్ డిమాండ్, ఇండియన్ ప్రజల డిమాండ్, కేవలం ప్రపంచ డిమాండే కాదు, భారత ప్రజల అవసరాలను తీర్చగలిగేటువంటి ఒక భారీ గూడ్స్ మార్కెట్ ప్రొడక్షన్ అనేది ఇంటెన్సివ్గా ఉండాలి. ఇవాళ ప్రజల ట్రెండ్, కన్సంప్షన్ ట్రెండ్ను బట్టి ఎకానమీ డెవలప్. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. గత 10 ఏళ్లలో మీరు చూస్తే మిడిల్ క్లాస్లో ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే, వీకెండ్ అయితే ఇంట్లో భోజనం చేయడం లేదు, హోటల్కి వెళ్ళి భోజనం చేస్తున్నారు. అసలు ఎవరైనా గెస్ట్లు వస్తే ఇంట్లో వంటలు వండడం లేదు, స్విగ్గీలో జొమాటోలో తెప్పిస్తున్నారు. డ్యూరింగ్ ద వీక్ కూడా ఇంట్లో వండడం తగ్గుతోంది, బయటని తెప్పించుకోవడం పెరుగుతోంది. దాంతో పెద్ద ఎత్తున మీకు కిచెన్స్ మీకు వచ్చేస్తున్నాయి. అంటే అది పూర్తిగా క్లౌడ్ కిచెన్స్ అంటారు. హోటలు రెస్టారెంట్లు కావవి. ఒక చోట ఎక్కడో చోట వండి సప్లై చేస్తుంటారు. హైదరాబాద్ లాంటి సిటీలోనే బోలెడని క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం అయితే ఈ క్లౌడ్ కిచెన్ కొరకు సెపరేట్ పాలసీని క్రియేట్ చేశారు. సో ఒకప్పుడు లేదు ఈ క్లౌడ్ కిచెన్, ఒకప్పుడు డెలివరీ బాయ్స్ లేరు. ఇవాళ ఎన్ని వేల మంది, ఒక తెలంగాణలోనే 4 లక్షల మంది ఈ గిగ్ వర్కర్స్ ఉన్నారు. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు. అంటే డెలివరీ బాయ్స్, తర్వాత వెబ్, ఉబర్ అండ్ ఓలా డ్రైవర్లు, అంటే ఈ ఇంటర్నెట్ బేస్డ్ యాప్ల మీద పనిచేసేవాళ్ళు గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు. సుమారు తెలంగాణలో 4 లక్షలు ఉన్నారు. సో ఇలా ఎకానమీలో, సోషాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం ఇండియన్ మార్కెట్కి అవసరమైన గూడ్స్ కూడా ప్రొడ్యూస్ చేయడం, గ్లోబల్ మార్కెట్కి అవసరమైన గూడ్స్ ప్రొడ్యూస్ చేయడంతో పాటు వరల్డ్ వైడ్లో ఇన్నోవేషన్తో డిస్రప్ట్ కావాలి. ఇంకా ఇలా తైవాన్ లేకుండా చిప్లు లేవు. తైవాన్ ఒక్క రోజు ఆగిపోతే తైవాన్ ప్రపంచంలో ఉన్న మొత్తం కంప్యూటర్లోనే ఆగిపోతాయి. అంత ఒక 6 నెలల పాటు తైవాన్ కనుక క్రైసిస్లో పడితే ఏం జరుగుతుందో తెలుసా? అసలు మన కంప్యూటర్లు పనిచేయవు, మన కెమెరాలు పనిచేయవు, మన సిస్టమ్స్ పనిచేయవు, మన హాస్పిటల్స్ ఇబ్బందులు పడతాయి, మన బ్యాంకులు ఇబ్బందులు పడతాయి. ఎందుకంటే అక్కడ నుంచి చిప్స్ తయారవుతాయి. ఆ చిప్స్ ఇలా గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీని, సెమీకండక్టర్ ఇండస్ట్రీని నడుపుతున్నాయి. అందువల్ల ఆ రకంగా మనం ప్రపంచంలో డిస్రప్టివ్ ఇన్నోవేషన్ చేయగలగాలి. ఎందుకంటే ఇలా అమెరికాకు చైనాకు ట్రేడ్ వార్ ఉంది. చైనా పైన పెద్ద ఎత్తున టెక్నాలజీ ఆంక్షలు పెడుతోంది. దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఒకవైపేమో చైనా ప్లస్ స్ట్రాటజీ, మరోవైపేమో చైనా పైన ట్రేడ్ రిస్ట్రిక్షన్స్. దీన్ని ఆపర్చునిటీగా తీసుకొని మనము డిస్రప్టివ్ ఇన్నోవేషన్తో హై ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఎంటర్ కావాలి. ఈ రెండింటిని కంబైన్ చేయడం ద్వారా ఎకానమీకి కావాల్సిన ఫిలిప్ వస్తుంది. అదే సమయంలో మన మ్యాన్ పవర్కు తగిన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మన మ్యాన్ పవర్లో ఉన్న స్కిల్ డెఫిసిట్ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ మనం ఈ ట్రాన్సిషన్ అనేది జరపాలి. బట్ ఏదైనా ఈ బడ్జెట్ మ్యానుఫ్యాక్చరింగ్కు, జాబ్స్కు, అది కూడా హై ప్రొడక్టివిటీ ఉండి బెటర్ ఇన్కమ్స్ ఇచ్చేటువంటి జాబ్స్ను ఎంకరేజ్ చేసేలా ఈ బడ్జెట్ ఉండాలి.